మచిలీపట్నంలో వంగవీటి రంగా విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఘటనతో ఆగ్రహించిన కాపు నేతలు, రంగా అభిమానులు మచిలీపట్నంలో ఆందోళనకు దిగారు. నిందితులను గుర్తించి అరెస్ట్ చేస్తామని పోలీసులు చెప్పడంతో ఆందోళన విరమించారు. రైట్, వంగవీటి రంగా విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. మరిన్ని డీటెయిల్స్ అందించేందుకు మా రిపోర్టర్ చిరంజీవి సిద్ధంగా ఉన్నారు. చిరంజీవి, అసలు ఏం జరిగింది? కృష్ణా జిల్లా మచిలీపట్నం నిజాంపేటలో తెల్లవారుజాము 3 గంటల ప్రాంతంలో రంగా విగ్రహాన్ని ధ్వంసం చేసినట్టు స్థానికులు గుర్తించారు. వెంటనే పెద్ద ఎత్తున రంగా అభిమానులు, కాపు సంఘ నాయకులు అక్కడ చేరుకున్నారండి. నాయకులు అక్కడ నుంచి అంటే చిరంజీవి, ఈ విగ్రహ ధ్వంసం సంబంధించి ఎవరినైనా అనుమానిస్తున్నారా? ప్రస్తుతానికి అయితే ఎటువంటి అనుమానం లేదు. క్లూస్ టీమ్, డాగ్స్ టీమ్, క్లూస్ టీమ్ కూడా వచ్చి అక్కడికి వచ్చి తేటం జరిగింది. కాకపోతే ఎటువంటి ఫలితం లేకపోయేసరికి ఈ రాజారంగా మిత్ర మండలి, కాపు సంఘ నాయకులు అందరూ కూడా రేవతి సెంటర్ లో భారీ ఆందోళన చేపట్టారు. ప్రస్తుతం ఆందోళన విరమించినట్లేనా చిరంజీవి? ప్రస్తుతం ఆందోళన విరమించినట్టు, కానీ పూర్తిగా ఇది న్యాయం చేయకపోతే మాత్రం భారీ స్థాయిలో ర్యాలీలు చేస్తామని చెప్పి కాపు సంఘ నాయకులు తెలియజేస్తున్నారు. ఓకే, రైట్. వంగవీటి రంగా విగ్రహ ధ్వంసానికి సంబంధించి అసలు ఎవరు ఈ పని చేశారో గుర్తించి వారిని పట్టుకుంటాం, అరెస్ట్ చేస్తాం, అదుపులోకి తీసుకుంటామని పోలీసులు చెప్పడంతో అక్కడ కాపు సంఘాల, అదేవిధంగా వంగవీటి రంగా అభిమానులు ఆందోళన విరమించినట్లుగా తెలుస్తోంది.